సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేటటువంటిది ప్రధానంగా మనుష్యునకు మాత్రమే అన్వయం. ఇతర ప్రాణులు వీటికి అన్వయం కాదు. ఎందుకని అంటే సరస్వతి అంటే విద్యాధిదేవత, ఆమె భాషాధిదేవత, ఆమె వాణి, వాగ్రూపిణి. అందుకే ఇవేవీ కూడా ఇతర ప్రాణులకు సంబంధించినటువంటి విభూతులు కావు. మాట్లాడగలగడం అనేటటువంటిది భగవంతుడు సృష్టిలో కేవలం మనుష్యునకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వరం. స్వరపేటిక ఒక్క మనుష్యునకు మాత్రమే ఇవ్వబడింది. అందుకే ఒక్క మనిషి మాట్లాడగలడు తప్ప ఏ ఇతర ప్రాణి కూడా మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండదు. కేవలం మాట చేత తరించగలడు. రెండు, శాస్త్రాన్ని గురువుని ఈ రెండిటిని